వివాహ బంధం ఎందుకయ్యా ప్రాముఖ్యం అంటే ఈ భూమి మీదే పరలోకం కానీ నరకం కానీ చూపిస్తుంది వివాహం. అందుకే ఇట్ ఈస్ సో సీరియస్. మన వివాహ బంధంలో ఎలా కొనసాగుతున్నాం అన్నదాన్ని బట్టి ఓ వ్యక్తికి మన వైవాహ జీవితం గౌరవాన్ని తేవచ్చు, లేకపోతే అది చెడిపోతే ఆ వ్యక్తికి ఇంతకు మునుపు ఉన్న గౌరవం పూర్తిగా పాడైపోవచ్చు. ప్రతి కుటుంబంలో దేవుని చిత్తం ఏంటంటే ఆ జంట ఆనందంగాను దేవుని మహిమకరంగా ఉండటం అనేది దేవుని పరిపూర్ణమైన చిత్తం. కాబట్టి వారు ఇద్దరు ఒకటయ్యి దేవుని నామాన్ని మహింపరచాలి. ఆ ఐక్యతను, ప్రేమను చూపిస్తూ దేవుని యొక్క తత్వమైనటువంటి ఆ త్రియేక దేవునిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని బయలుపరచాలి అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం అనేది దేవుని చిత్తం. విశ్వాసి యొక్క జీవితంలో ఆ వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాలి అంటే తన భాగస్వామితోనే అది సాధ్యం. ఇద్దరు కలిసి దాన్ని నెరవేర్చగలుగుతారు, దేవుడిచ్చిన పనిని పూరించగలుగుతారు. వివాహ బంధం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే.